హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. బీరకాయ పచ్చిశనగపప్పు ఇంకో స్టైల్లో చేశాను. ఇప్పుడు చూపిస్తాను వివరంగా వీడియోలో. నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. పావు కేజీ బీరకాయ ముక్క, ఒక కప్పు టీ గ్లాస్ అయినా పర్వాలేదు, ఏ కప్ అయినా పర్వాలేదు. ఒక 50 గ్రామ్స్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఆయిల్లో వేసేసుకొని 4 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఇంకా తాలింపు గింజలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యేలోపు ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను అది పౌడర్లా పట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు పొద్దున్న నానబెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా అంత కొత్తిమీర సరిపోతుంది. పచ్చిశనగపప్పు మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ కర్రీ కోసము 4 అవర్స్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా ఒక 5 దాకా వేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ లాగా పట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేతగా ఉన్న బీరకాయ, పచ్చిశనగపప్పు, బీరకాయలు 2 ఒకేసారి వేసుకొని మగ్గాలు కాబట్టి వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఏం వేయొద్దు. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించేసుకున్నాను. ఇదిగోండి, పచ్చిశనగపప్పు అయితే మగ్గిపోయింది. బీరకాయ కూడా ఇంకొద్దిగా మగ్గాలి. ఈ టైంలో మనం చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాము. ఇవి వేసిన టైంలోనే మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ముద్ద అన్నమాట. ఇది కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసినట్టు కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాము. ఒక 10 మినిట్స్కి టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా దీనిలో మనం మిక్సీ జార్ కడిగి పోసుకున్న వాటరు ఒక 2 to 3 టీ గ్లాసెస్ వేసుకోండి. 2 టీ గ్లాసెస్ సరిపోతాయి నాకు తెలిసినంత వరకు. చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ముక్క చక్కగా ఉడికిపోతుంది. ఉప్పు సరిపోలేదు, సరి చూసుకొని ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ అంత వేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ మన జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 కలిపి మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా ఆ పౌడర్ని ఈ టైంలో వేసుకొని ఇలా వాటరీగా ఉన్నప్పుడే వేసుకోండి. కర్రీకి మసాలా అనేది పడుతుంది. ఇంకా నేను కారం వేయట్లేదు. ఈ కర్రీలో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఫైనల్గా నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటేనే వేసుకోండి, లేకపోతే ఇబ్బంది లేదు. వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఓకేనా? ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.